హలో ఫ్రెండ్స్, అసలు ఏం జరుగుతుంది భయ్య మన రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఎవడో కూడా వస్తున్నాడు, కాంట్రవర్సీ లేకపోతున్నాడు. మొన్న అలాగే భయ్య ఒక పెద్ద మనిషి వచ్చి అసలు స్మగ్లింగ్ చేసుకునేవాడిని హీరో చేయటం ఏంటి, తగ్గేదే లేదు అనడం ఏంటి అనే విధంగా అన్నాడు. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చి కల్కిలో కర్ణుడిని హీరో చేయటం ఏంటి, అసలు కర్ణుడికి అర్జునుడికి పోలికి ఏంటి, ఎవరు గొప్ప, కర్ణుడు కాదు గొప్ప అర్జునుడే గొప్ప అనే విధంగా డిబేట్ పెట్టాడు. నాకు ఒకటి అర్థం అవ్వదు భయ్య, పుష్ప స్మగ్లరు హీరోని ఎందుకు చేస్తారు, తగ్గేది లేదన్నాడు, జనాలకి చెడు అభిప్రాయం వచ్చే విధంగా ఇచ్చాడు అనే విధంగా అంటున్నారు. కానీ 1800 కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసింది భయ్య? జనాలు చూడటం వల్లే కదా వచ్చింది. అలాగే కల్కిలో కర్ణుడి హీరో ఏంటి అన్నారు, మరి కల్కికి 1200 కోట్లు ఎలా వచ్చేసింది భయ్య? జనాలు చూడటం వల్లే కదా వచ్చింది. జనాలు చూసారంటే జనాలకి మూవీలు నచ్చినాయి కదా. జనాలకే నచ్చినప్పుడు మనం ఎంత భయ్య? జనాలు ఏం పిచ్చోళ్ళు కదా భయ్య. సంవత్సరానికి మన టాలీవుడ్లో 200 పైన సినిమాలు రిలీజ్ అవుతుంటే హిట్ అయ్యే సినిమాలు 10 ఉంటాయి, 10-15 ఉంటాయి. మరి మిగిలిన 190 సినిమాలు ఏమైపోతున్నాయి, ఫ్లాప్ అయిపోతున్నాయి కదా. అంటే జనాలకు నచ్చట్లేనట్టే కదా. జనాలకు నచ్చితేనే చూస్తారు, అది స్మగ్లింగ్ సినిమా అయినా కర్ణుడి సినిమా అయినా. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే భయ్య, ఈ మధ్యనే హిందువులకు సంబంధించిన ఒక పెద్ద సభ అయితే జరిగింది భయ్య. అనంత్ శ్రీరామ్ రైటర్ అనమాట. ఈయన ప్రసంగం అయితే ట్రెండింగ్లోకి వచ్చేసింది భయ్య. ఎందుకంటే ఈయనైతే రెబల్ స్టార్ ప్రభాస్ని, ట్రెండింగ్లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ని తీసుకొచ్చి కల్కి గురించి కాంట్రవర్షియల్ మాట్లాడాడు భయ్య. డిబేట్ అనేది తీసుకొచ్చాడు అనమాట. కల్కి సినిమాలో కర్ణుడి హీరో కింద చూపించారు, అతను హీరో కాదు జీరో, కర్ణుడు గొప్పోడు కాదు అర్జునుడే గొప్పోడు అనే విధంగా డిబేట్ తీసుకొచ్చి హిందూ మతంలోనే 2 వర్గాల కింద చీలగొట్టే ప్రయత్నం చేసేసాడు అనమాట. అసలు అక్కడికి వెళ్ళి ఈయన ప్రసంగించాల్సింది ఏంటి, హిందువులందరినీ కూడా ఏకం చెయ్యాలి. అసలు మన హిందూ మతంలోంచి వేరే మతంలోకి ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు, అసలు ఎందుకు మన మతంలోనే ఈ విధంగా వర్గాల వారిగా ఇడిపోయి కొట్టుకుంటున్నారు, అసలు ఎందుకు ఒక వర్గం వారికి ఇంకో వర్గం వారికి పట్టలేదు, ఒకరేమో నిలువు బొట్టేడుతున్నారు, ఒకరు అడ్డం బొట్టేడుతున్నారు, ఈ విధమైన వ్యత్యాసాలు ఎందుకు? ఎవరిని పూజించినా రాముడైనా కృష్ణుడైనా శివుడైనా కర్ణుడైనా ఎవరైనా మన హిందూ దేవుళ్ళే యునైటెడ్గా ఉండాలి అనే విధంగా కలపటం మానేసి అర్జునుడు గొప్పోడా లేకపోతే కృష్ణుడు గొప్పోడా అనే విధంగా డిబేట్ పెట్టి విడగొట్టడం ఏంటి భయ్య? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే గొప్పోలు భయ్య. ఇప్పుడు అర్జునుడు గొప్పోడు అంటే కర్ణుడు గొప్పోడు కాదా? కర్ణుడు జీరో అయినా, కర్ణుడి త్యాగాలన్నీ కూడా వ్యర్థమా? నాకైతే అర్థం అవ్వట్లేదు. గట్టిగా చెప్పాలంటే కర్ణుడే గొప్పోడు భయ్య. దుర్యోధనుడి దృష్టిలో, కర్ణుడి దృష్టిలో దుర్యోధనుడే గొప్పోడు, అర్జునుడు కాదు కృష్ణుడు కాదు. కృష్ణుడు అర్జునుడు పాయింట్ ఆఫ్ వ్యూలో దుర్యోధనుడు కర్ణుడు విలన్స్ కావచ్చు భయ్య, కానీ దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణుడే హీరో, మామూలు హీరో కాదు, దాన వీర సూరకర్ణుడు, ఫ్రెండ్ కోసం తన ప్రాణాన్ని త్యాగం ఇచ్చినవాడు. అదేవిధంగా కర్ణుడికి దుర్యోధనుడు అంటేనే ప్రేమ. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, కర్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కృష్ణుడో అర్జునుడో మంచోళ్ళు కాదు, దుర్యోధనుడే మంచోడు. కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకొచ్చాడు. రాజ్యం లేదు, పోటీ పట్టడానికి కూడా అర్హత లేని వాడిని, యుద్ధంలో పోటీ చేయడానికి కూడా అర్హత లేని వాడికి అర్హత ఇప్పించాడు దుర్యోధనుడు. అలాంటి దుర్యోధనుడు కర్ణుడికి చాలా ప్రేమ. ఇదే విధంగా ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి మారిపోతాయి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణుడే గొప్ప కింద కనిపిస్తాడు. ఒకవేళ రెబల్ స్టార్ ప్రభాస్ రావణాసురుడు పాత్ర వేస్తే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కొంతమంది ఫ్యాన్స్లో రావణాసురుడే గొప్పడి కింద కనిపిస్తాడు. అంటే ఆయనలోని మంచి లక్షణాలు తీసుకుంటారు. ఆయన ఒక పెద్ద శివభక్తుడని, లేకపోతే ఆ సీతమ్మ వారిని లంకలో పెట్టాడు కానీ ఎటువంటి అగౌరపు పరచలేదని, ఈ విధంగా అలాగే న్యాయమైన యుద్ధం చేశాడు, వాళ్ళ లంకని ఎంతో సుభక్షంగా చూసుకున్నాడు, ఈ విధంగా మంచి లక్షణాలు తీసుకుంటారు. హీరో కింద ఆయన్ని పూజిస్తారు. ఎప్పటికీ లంకలో లేకపోతే తమిళనాడులో మన తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది రావణాసురుడిని పూజిస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రావణాసురుడే గొప్పడు. రావణాసురుడు గొప్పోడు అంటే రాముడు గొప్పడు కాదని కాదు భయ్య. అంటే చిన్న గోడలో మంచిదంటే పెద్ద గోడలో చెడ్డదని కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మంచి చెడు అనేది ఉంటుంది. అయితే అనంత శ్రీరామ్ ఇక్కడ కల్కిలో కర్ణుడు గొప్పడా అర్జునుడు గొప్పడా అనే విధంగా భేదాన్ని వ్యత్యాసాన్ని డిబేట్ని తీసుకురాకూడదు భయ్య. కలుపుకుని వెళ్ళిపోవాలి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే గొప్పోళ్ళు. కాకపోతే ఫైనల్గా మనం మంచి చేస్తే మనకు మంచి ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది అనే విధంగా చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు భయ్య. రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క భార్య, కానీ కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది గోపికలు ఉన్నారు.
మరి ఎవరిని తీసుకుంటామంటే ఎవరిష్టం వాళ్ళది భయ్య, ఏం చెప్తాం? ఎవరిని ఫాలో అవ్వాలంటే అదేవిధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే డిబేట్ తీసుకురాకూడదు, కలుపుకుంటూ పోవాలన్నమాట. అదనమాట మ్యాటర్. మరి అనంత్ శ్రీరామ్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు నేనైతే ఖండిస్తున్నాను భయ్య. ఎందుకంటే ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తీసిన, ఆదిపురుష్ తీసిన, ఆయన తీయటం వల్ల నటించటం వల్లే ఆ సినిమాలకి వేడికి ఎంత ఆదరణ వచ్చిందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ వల్లే. ఇతిహాసాల గురించి, పురాణాల గురించి ప్రజలు లేదంటే భక్తులు లేదంటే వేరే మత ఆడియన్స్ చర్చ చేస్తున్నారంటే అది రెబల్ స్టార్ వల్లే. అతను కర్ణుడు చేసినా, రావణుడు చేసినా, రాముడు చేసినా, ఏం చేసినా సరే పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదనమాట మ్యాటర్. మరి అనంత్ శ్రీరామ్ యొక్క కామెంట్స్పై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి భయ్య.